న్యాచురల్స్ అండి. దీంట్లో మనం న్యాచురల్ క్లీనర్స్ అలాగే కొన్ని కాస్మెటిక్ ప్రొడక్ట్స్ కూడా చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే మనం అందరం కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ కావాలి, న్యాచురల్ ఫుడ్ కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం. కానీ దానికి న్యాచురల్ ఫుడ్ ఎలా తయారవుతుందంటే భూమిలో నీటిలో కూడా ఏ రకమైనటువంటి విష రసాయనాలు లేకపోతేనే మనకి న్యాచురల్ ప్రొడక్ట్స్ తయారవుతాయి. కాకపోతే మనం ఏం జరుగుతుందంటే ప్రతిరోజు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోపోయేదాకా మనం వాడేటువంటి ప్రతి ప్రోడక్ట్లో కూడా కెమికల్స్ ఉంటున్నాయి. సో ఆ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ని వాడితే కానీ మన వలన సమాజానికి కానీ ప్రకృతికి కానీ హాని కలగదు. ఆ ఉద్దేశంతో మేము ఏం చేసామంటే మనకి నేచురల్గా దొరికేటువంటి వస్తువులతో వాషింగ్ మెషిన్ లిక్విడ్ కానీ, గిన్నెలు దోమే లిక్విడ్ కానీ, అలాగే ఫ్లోర్ క్లీనర్ కానీ, ఇంకా అలాగే మన ఒంటికి వాడేటువంటి సబ్బులు కానీ, అలాగే తల జుట్టుకు వాడే షాంపూలు కానీ ఏమైనా న్యాచురల్గా చేయగలమా? ఇప్పుడు ప్రతిదీ కూడా కెమికల్ బేస్డ్. ఆ కెమికల్లో సల్ఫైడ్స్, పారాబిన్స్, ఇంకా ఎన్నో అనేక రకాలైన హానికరమైనటువంటి రసాయనాలు ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే మనం వాడిన తర్వాత మన డ్రైనేజ్ సిస్టంలోంచి భూమిలోకి, నీటిలోకి, నదుల్లోకి, కాలువల్లోకి, చెరువుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అవి మన పంటల్లోకి, అలాగే ఆవుల ద్వారా, గేదెల ద్వారా, పాలల్లోకి వచ్చేసి ఎంత న్యాచురల్గా వ్యవసాయం చేద్దాం అనుకున్నది కూడా కుదరదు. అందువల్ల మనం ఖచ్చితంగా కూడా ఈ న్యాచురల్ క్లీనర్స్ వాడాల్సిందే. కెమికల్ క్లీనర్స్, బయట బజార్లో దొరికే కెమికల్ క్లీనర్స్ వల్ల చాలా చాలా హానికరమైనటువంటి విష రసాయనాలు ప్రకృతిలోకి వెళ్తున్నాయి. అవి మనకి నష్టమే, ప్రకృతికి నష్టమే. సో ఈ ఉద్దేశంతో మేము చెప్పంటారా ఇది కోకోనట్ బేస్డ్ సర్ఫెక్టెంట్ తో తయారు చేసినటువంటి వాషింగ్ మిషన్ లిక్విడ్. ఈ లిక్విడ్ మిగతా మన బయట దొరికేటువంటి లిక్విడ్ లాగానే టాప్ లోడ్లో కానీ, ఫ్రంట్ లోడ్లో కానీ వాషింగ్ మిషన్లో వాడుకోవచ్చు. దీని యొక్క క్వాలిటీ కానీ, దీని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మేము ఎప్పటి నుంచో కూడా ఒక 2 సంవత్సరాల నుంచి కూడా ఇట్లాంటిది మేము ఇంట్లో తయారు చేసుకుని వాడుతున్నాం. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి స్టోర్లో ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ కూడా మేము ఇంట్లో తయారు చేసి మేము వాడి, అలాగే మా ఫ్రెండ్స్ మిత్రులకి వాడించి అంతా బాగుందన్న తర్వాతే మనం అందరికీ అందుబాటులో తీసుకొచ్చాం. తర్వాత ఫ్లోర్ క్లీనరు. ఈ ఫ్లోర్ క్లీనర్ వెనిగరు, తర్వాత మొక్కల నుంచి తీసినటువంటి సహజమైనటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేసి తయారు చేసింది. ఇది వాడటం వల్ల ఇల్లు శుభ్రం అవటమే కాకుండా ఈగలు, దోమలు లాంటివి కూడా రాకుండా సహజంగా తరివి కొట్టబడతాయి. అంతేకాకుండా ఈ వాసన మనం పీలిస్తే, ఇల్లు తుడిచిన తర్వాత మనం పీలుస్తాం. మనం పీల్చిన తర్వాత ఆ పేలవటం వల్ల మనకి నష్టం ఉండదు. అదే బయట కెమికల్ బేస్డ్ తయారు చేసినటువంటి క్లీనర్స్తో ఏమవుతుందంటే అవి మనం పీలిస్తే మనకి హాని. దోమలో ఈగలు వాటితో కూడా పోతాయి, కానీ ఆ వాసన రోజంతా పీలుస్తాం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఏదన్నా హెల్త్ ఇష్యూస్తో ఉన్నవాళ్ళు ఈ వాసనలు పీలిస్తే, బయట ఉన్నటువంటి వాసనలు పీలిస్తే చాలా ఇబ్బంది పడతారు. కానీ మన ప్రొడక్ట్స్లో ఈ వాసన పీలిస్తే ఏ రకమైన హాని కలగదు. తర్వాత అతి ముఖ్యమైనది మహిళలందరూ వాడేటువంటిది గిన్నెలు గడిగేటువంటి లిక్విడ్, డిష్ వాషింగ్ లిక్విడ్ అంటాం కదా. ఈ గిన్నెలు గడిగే లిక్విడ్ విడిగా మనం బయట కెమికల్ ప్రొడక్ట్స్ తీసుకుంటే గిన్నెలు తోమిన తర్వాత పైన తెల్లగా ఒక లేయర్ ఏర్పడుతుంది. ఆ లేయర్లో ఆ కెమికల్ అలాగే ఉండిపోతుంది. మనం తర్వాత ఆహారాన్ని ఆ ప్లేట్లో పెట్టుకొని తింటాం. ఆహారంతో పాటు ఆ కెమికల్ కూడా మన నోట్లోకి లోపలికి వెళ్ళిపోతుంది. అలా రోజు కొన్ని రోజుల పాటు అదే తినటం వల్ల జనరల్గా ఈ క్లీనర్స్ అన్నిటిలో కూడా బయట మార్కెట్లో దొరికే క్లీనర్స్లో సహజంగా క్యాన్సర్ కారక ఏజెంట్స్ ఉంటాయి. అవి కొద్ది మొత్తంలో ఏం కాదులే అని కంపెనీ వాళ్ళు చెప్తారు. కానీ ఏంటంటే రోజు తినడం, అదే లోపలికి వెళ్ళడం వల్ల అలా సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల పాటు అవే వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ కారక ఏజెంట్స్ బాగా యాక్టివేట్ అయ్యి క్యాన్సర్ వచ్చే ఛాన్సులు వస్తాయి. సో మనం ఏం చేస్తున్నామంటే ఇది కోకోనట్ బేస్డ్ సర్ఫెక్టెంట్తో, అలాగే ప్లాంట్ బేస్డ్ తీసినటువంటి వాటిని యూజ్ చేసి మనం దీన్ని తయారు చేసాం. దీన్ని తోమితే ఏ రకమైన మన చేతులకు కానీ హాని కలగదు. ఒకవేళ కొద్దిగా అంటుకొని మన లోపల నోట్లోకి వెళ్ళినా కానీ
దీనివల్ల మన శరీరానికి ఏదైనా హాని కలగదు. అలాగే పూర్వకాలం మన పెద్దవాళ్ళంతా కూడా వాడింది డిష్ వాషింగ్ పౌడర్. అంటే పేరు మనం పెద్దగా చెప్పుకోవచ్చు, మామూలుగా చెబితే ఏంటంటే ఊళ్ళల్లో బూడిద, దాంట్లో కొద్దిగా కుంకుడికాయ పొడి, ఇంకొద్దిగా వట్టివేరు పొడి అలాంటివి కలుపుకొని చేసేవాళ్ళం. దీన్ని మనం ఏం చేసామంటే అలాంటి బూడిదని తీసుకొచ్చి బాగా పొడి చేసి జల్లించి దాంట్లో కుంకుడికాయ పొడి, తర్వాత వట్టివేరు పొడి వేసి సమపాళ్ళల్లో దానికి కావాల్సినంత పాళ్ళల్లో వేసి తయారు చేసాం. సో ఇది వాడుకుంటే దీంట్లో ఏ రకమైన కలర్స్ కానీ, ఏజెంట్స్ కానీ, కెమికల్స్ కానీ ఏమీ వాడలేదు. ప్యూర్ మనం ఇంట్లో తయారు చేసుకున్నది. మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు, మీరు చేయలేకపోతే మన దగ్గర తీసుకోవచ్చు. తర్వాత నేచురల్ పీతాంబరి అంటే మనకు తెలుసు కదా, మన దేవుడి గుళ్ళో ఇత్తడివి, రాగివి వస్తువులు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఆ క్లీన్ చేసుకునేటప్పుడు చాలా కెమికల్స్ యూజ్ చేసి క్లీన్ చేస్తాం. ఆ కెమికల్స్ కూడా మనం తోగినప్పుడు మన వేళ్ళు కూడా పుళ్ళు పడిపోతూ ఉంటాయి. దానికి ప్రత్యామ్నాయంగా నేచురల్ పీతాంబరిని తయారు చేసాం. ఇదేంటంటే ఓల్ లెమన్ ఉంటుంది, తర్వాత కుంకుడికాయ పౌడర్ ఉంటుంది, ఇంకా వట్టివేరు ఉంటుంది. దీంతో మనం తోమితే బాగా మురికిపోతుంది, మన చేతులకి ఏమీ హాని కలగదు, ప్రకృతికి ఏమీ హాని కలగదు. మనం చేసిన పూజకి 100% ఫలితం వస్తుంది. అదే కెమికల్తో చేసామనుకోండి, కెమికల్తో క్లీన్ చేస్తే ఏమవుతుంది, ప్రకృతికి హాని చేస్తాం. ఇక్కడ బయట ప్రకృతికి హాని చేసి లోపలికి వెళ్ళి దేవుడికి పూజ చేస్తే పెద్దగా ఫలితం రాదు. తర్వాత టాయిలెట్ క్లీనింగ్ పౌడర్. ఈ టాయిలెట్ క్లీనింగ్ పౌడర్ బయట చాలా యాసిడ్ స్లర్రీతో తయారు చేసే వాటి పేర్లు నేను చెప్పలేను. యాసిడ్ స్లర్రీని అన్నిట్లో వాడేది. అది ఎంత భయంకరమైన యాసిడ్ అంటే అది నీటిలోకి వెళితే అది డిగ్రేడ్ అవడానికి, బయలాజికల్గా డిగ్రేడ్ అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ టాయిలెట్ క్లీనింగ్ పౌడరు సోడా ఉప్పు, నిమ్ముప్పు, వెనిగర్ పౌడర్ లాంటి వాటిని యూజ్ చేసి తయారు చేసాం. దీన్ని 1 లీటర్ నీటిలో కలుపుకుంటే ఒక జెల్లులాగా, గమ్ములాగా తయారవుతుంది. దాంతో మనము షింకులు కానీ, టైల్స్ కానీ, కమోడ్స్ కానీ అన్నిటినీ క్లీన్ చేసుకోవచ్చు. ఇది హానికరం కానిటువంటి కెమికల్ లాంటిది అనుకోవచ్చు. ఇది నార్మల్గా మన పెద్దవాళ్ళు వాడేటువంటి సోడా ఉప్పు, నిమ్ముప్పు లాంటివి. దీని నుంచి వచ్చేటువంటి వాటరు 28 రోజుల్లో బయోలాజికల్గా డిగ్రేడ్ అయిపోతుంది. ఇది ఏ ప్రకృతికి ఏమీ హాని కలిగించదు.